అందరికీ నమస్కారం. దాదాపు ప్రాంతాలు విభజించమని 20 ప్రాంతాల నుంచి కేంద్రం వద్ద రిక్వెస్ట్లు ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్, విదర్భ అయితే శాసనసభలు కూడా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. వాటినేటిని ముట్టుకొనకుండా కేవలం ఒక్క రాష్ట్రాన్నే విభజిస్తాము అని చెప్పి ఆగమేఘాల మీద తప్పులు దొల్లుతున్నాయా, ఒప్పులు దొల్లుతున్నాయా ఏది పట్టించుకోకుండా 3 మాసాలుగా ఒకటే కసరత్తు చేస్తున్నారు. దేశంలో ఏమి సమస్యలు లేనట్టు, ఇదొక్కటే సమస్య ఉన్నట్టు, ఇంకా వేటిని గురించి కూడా ఆలోచన చేయకుండా జరుగుతున్న ప్రక్రియ ఇది. అందులోనే సెలెక్టివ్గా ఈ ఒక్క రాష్ట్రాన్ని ఎంపిక చేయడం అనేది డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించడం. ఇంత మునుపు కూడా చాలా సుప్రీంకోర్టు కూడా ఏ విధాన నిర్ణయంకైనా కానీ విధానం అనేది ఒకటి ఉండాలా, అటువంటి విధానం లేకుండా సెలెక్టివ్గా చేస్తే అది అధికార దుర్వినియోగం అవుతాయని కోర్టు తీర్పులు చెప్పినట్టు కూడా చాలా ఉన్నాయి. వాటిని వేటిని పట్టించుకోకుండా అందులోనూ మైనారిటీ గవర్నమెంటు 6 మాసాల్లో దిగిపోతున్నది. అటువంటి ప్రభుత్వం ఈ విభజన ప్రక్రియను వేగవంతం చేయటం అయితేనేమి, ఆలోచన లేకుండా అనాలోచితంగా చేయడము అని అంటే మేము రాజకీయ లబ్ధి పొందుతాము, ఉన్న సమస్యలన్నీ వచ్చే ప్రభుత్వం నెత్తి మీద దోసిపోతాం, ప్రజలకు ఏమన్నా ఇక్కట్లు రాని మాకు సంబంధం లేదు, తాంబూలాలు ఇచ్చాం తన్నుకొని సావని అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇటువంటి నిర్ణయం అనేది యూనిలేటరల్గా, ఆర్బిటరీగా చేస్తున్నది, ఏకపక్షంగా చేస్తున్నారు. ఆల్ పార్టీ కమిటీ మీటింగ్ కూడా, ఆల్ పార్టీ కమిటీ అంటే అన్ని రాజకీయ పక్షాలు కూర్చొని వారి అభిప్రాయాలు చెప్తారు. కానీ ఒక్కొక్క పార్టీని పిలిచి మీరు చెప్పండి, మేము చేసే పని చేస్తాము అనే ప్రక్రియ చేయటం అనేది అప్రజాస్వామికమైంది, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న చర్యలుగా గుర్తించాల్సి వస్తుంది. ఇటువంటి ప్రక్రియే కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కానీ తమ యొక్క రాష్ట్రంలో రాజకీయంగా బలహీనంగా ఉన్నామన్నప్పుడు, లేదు రాజకీయ లబ్ధి పొందాలన్నప్పుడు ఆ ప్రాంత ప్రజల ఆ అభిష్టాన్ని కానీ గుర్తించకుండా చేసే ప్రమాదం ఉంది. ఈ ఆర్టికల్ 3ని కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది అనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అందరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షన జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను అందరినీ కలిసి ఇటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఈరోజు ఈ రాష్ట్రానికి దాపురించవచ్చు. ఇటువంటి కష్టము కానీ ఇబ్బంది కానీ ఈ రాష్ట్రం మీద అధికారం దుర్వినియోగం చేయొచ్చు. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా మీద కూడా పడే ప్రమాదం ఉంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము, దేశ సమగ్రతకు భగ్నం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది వివరించడానికి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను మద్దతు కూడగట్టేదానికోసం ఆర్టికల్ 3ని అమెండ్మెంట్ చేయాలని, ఏదైనా కానీ రెజల్యూషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర శాసనసభల నుంచి రావాల్సిన అవసరం ఉంది. అది కూడా 2/3 మెజారిటీతో రావాలనేది ఉద్దేశంతో
అన్ని రాజకీయ పార్టీలను కలవడానికి ఢిల్లీ వెళ్తున్నాం ఈ దినం. వెళ్ళినప్పుడు సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీలను 16వ తేదీన 17వ తేదీన కలవడం జరుగుతుంది. అలాగే మిగతా రాజకీయ పార్టీలను కూడా కోర్టులో పర్మిషన్ వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల రాజధానులకు వెళ్ళి మిగతా రాజకీయ పార్టీలను కూడా కలవడం జరుగుతుంది. ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే 3 పార్టీలకు 3 పార్టీలతో చర్చించబోతున్నాం 16వ తేదీ 17వ తేదీ. ఎనీథింగ్ ఫ్లోర్ ఈజ్ యువర్స్. 16వ తేదీన సిపిఐ, సిపిఎం, 17వ తేదీ బీజేపీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయినాయి. తర్వాత ఇంకా ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఢిల్లీలో ఉంటే వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా కలుస్తాము. లేకపోయినా కానీ కోర్టు పర్మిషన్ వచ్చిన తర్వాత ఇతర రాజధానులకు వెళ్ళి ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పినా ఏది చెప్పినా పెడచెవిన పెట్టి వారి విధానం అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు ప్రజాస్వామ్యకంగా వ్యవహరించలేదు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు, వారిని కలవదలుచుకోలేదు. కొన్ని రాజకీయ పార్టీలు తీసుకొండొచ్చు ఈ నిర్ణయం, కానీ వారికి కూడా ఈ ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయాలనే ప్రాధాన్యతను గురించి వివరిస్తాం. తర్వాత వారి అభిప్రాయాలు వారివి. రాష్ట్రపతిని కలిసినాం, ఇచ్చినాం, ఆ రోజుకి అయిపోయింది. మళ్ళీ ఏం కలుస్తాం? ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చిన అధిక వర్షం వల్ల జరిగిన పంట నష్టాల గురించి కూడా వివరించడం జరిగింది. మళ్ళీ కలవాల్సిన అవసరం లేదు. ఆయన పరిధుల వరకు ఆయనకు చెప్పినాము. ఆయనకు పరిధి అనేది డ్రాఫ్ట్ బిల్ వెళ్ళినప్పుడు ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం అది ఆయనకు చెప్పినాం. అప్పుడు ఏం జరుగుతుందో మేమేం చెప్తాం. ఇప్పుడు వరదల గురించి అంటే అధిక వర్షాల వల్ల పంట నష్టమే, ఆస్తి నష్టం జరిగింది. వాటిని గురించి ప్రధానికి వివరించాలని చెప్పి ప్రధానిని కలవాలనుకున్నాం. కానీ వారి అపాయింట్మెంట్ రాలేదు కాబట్టి వారికి లేఖ రాసినాము. మీ అపాయింట్మెంట్ రాలేదు కాబట్టి ఈ లేఖనే మేము పర్సనల్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తించాల్సిందిగా కూడా వారికి లేఖను పంపించడం జరిగింది. ఈ సందర్భంగా అవసరం లేదు కదా, ఆయనకి చెప్పాం. మరి చెప్పేది ఏముంది? లేఖ వెళ్ళి చెప్పినా అంతే, లేఖ ఇచ్చినా అంతే కదా, రెండు ఒకటే. అది తెలుగుదేశం ఎప్పుడు చేసేదే కదా. వాళ్ళు కలుస్తారు, తెర వెనక కలుస్తారు, తెర వెనక కలిసి ఇతర మీద బురద చల్లుతారు. వారు చేయరు పని, చేసే వాళ్ళని చేయనివ్వరు. వారు చూసుకోవాలి, వారి వ్యవహారం వాళ్ళు చూసుకోవాలా. వాళ్ళు కుడితిలో పడిన ఎలక మాదిరింది వారి పరిస్థితి. దిక్కుదోచిన పరిస్థితిలో ఇటువంటి ప్రేలాపనలన్నీ బేరుతుంటారు, అసందర్భమైన ప్రేలాపనలు. ఒక్కరొక్కరు ఇప్పుడు మా రాజీనామాలు అయితే ఇచ్చినాము, కోర్టుకు కూడా వెళ్ళినాము. ఇట్ ఈస్ అప్ టు ది స్పీకర్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ టు యాక్సెప్ట్ ఇట్, అది వేరే విషయము. కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించిన వ్యవహారం వారు ఇచ్చినారు. యాక్సెప్ట్ చేయకపోయినా కానీ సమైక్య నినాదం వినిపిస్తున్నారు ఎంపీలు, బాగానే ఉంది. అక్కడేమో సమైక్య నినాదం వినిపిస్తారు కానీ చర్యల్లో మాత్రం, ఆచరణలో మాత్రం ఏమాత్రమో చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడదు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు మాకు నచ్చటం లేదు, విశ్వాసం లేదని ఒక లెటర్ ఇవ్వచ్చు. వాళ్ళు అది చేయమనండి వాళ్ళను. మేము ఇచ్చిన ప్రయోజనం లేదు ఆ లెటరు. దీన్ని సవరణ చేయాలా, ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేదే ఇతర రాజకీయ పార్టీలకు చెప్పేది. ఈ ఆర్టికల్
దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఆర్టికల్ అనేది గతంలో ఎందుకు పెట్టారు ఇంత పటిష్టంగా అని అంటే, అప్పటికి సంస్థానాలు ఉన్నాయి, భారతదేశ రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశం కింద ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, సంస్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఇవి ప్రత్యేక రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి దేశం సమగ్రంగా ఉండాలని చెప్పి ఈ ఆర్టికల్ను పటిష్టంగా రూపొందించినారు. దానిపైన SRC 1 వేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు ఈ రాష్ట్రం కూడా ప్రత్యేకించి 2 శాసనసభలు 2/3 మెజారిటీతో తీర్మానాలు చేస్తేనే విలీనం చేయండి అని కూడా సిఫారసు చేయడం జరిగింది ఫజలాలి కమిషన్లో. ఆ మేరకు 2 రాష్ట్ర శాసనసభలు కూడా 2/3 మెజారిటీతో తీర్మానాలు చేసిన తర్వాతనే విలీనం చేసినారు. అటువంటి రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు అటువంటి రెజల్యూషన్ ఉండాలా? ఆ రెజల్యూషన్ గురించి పట్టించుకోవటం లేదు. కనీసము ఫెడరల్ స్ఫూర్తి ఉండాలని అప్పుడు SRC వేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా తర్వాత NDA ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు, బీహార్ రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు కూడా గతంలో ఒక ప్రాతిపదిక అనేది SRC అనేది లింగ్విస్టిక్ బేసిస్ మీద తీసుకున్నారు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. కాబట్టి కనీసం శాసనసభల రెజల్యూషన్స్ అయినా తీసుకోవాలని ఒక ట్రెడిషన్, కొత్త ట్రెడిషన్ పెట్టారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాటినన్నింటినీ ఫ్లోట్ చేసి ఒక కమిషన్ వేయలేదు, ఒక తీర్మానం తీసుకోలేదు, అధికారం ఉంది కదా ఆర్టికల్ 3 కింద అని చెప్పి పెత్తనం చేసి రుబాబు చేసేదానికి పూనుకున్నది. కాబట్టి ఈ ఆర్టికల్ను ఈ రాష్ట్ర దేశం కూడా లింగ్విస్టిక్ స్టేట్గా డివైడ్ అయినప్పుడు ఏ రాష్ట్రాన్నైనా డివైడ్ చేయాలన్నప్పుడు 2/3 మెజారిటీతో ఒక రెజల్యూషన్ అయినా ఉండాలనేది. అందుకు ఈ ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయాలని. ఇప్పుడైతే అటువంటి ప్రొవిజన్ ఈ ఆర్టికల్లో లేదు. కాబట్టి ఆర్టికల్ 3ని అమెండ్మెంట్ చేయాలని జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను కూడగట్టేదానికే మా పర్యటన ఉద్దేశం. రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ, బాలసూరి, కొనతాల రామకృష్ణ, గట్టు రామచంద్రరావు, నేను కూడా వెళ్తున్నాను. కదా ఈ సబ్జెక్టుకు సంబంధించి మాట్లాడండి. ఇప్పుడు ఇల్లు అలగ్గానే పెళ్లి కాదంట. ఇది వారి పార్టీ వ్యవహారంగా చూస్తున్నారు. పార్టీకి అయితేనేం, ప్రభుత్వానికి అయితేనేం ఒక లక్ష్మణ్ రేఖ ఉంది. ఆ లక్ష్మణ్ రేఖను తుడిపేసుకొని పార్టీ అధ్యక్షురాలు ఆదేశించింది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల 70% మంది ప్రజలు విభజన కోరుకోవడం లేదనేది దృష్టిలో లేకుండా, ప్రజల యొక్క అభిష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నారు. అది ఎంతసేపు ఆంటోనీ కమిటీ వేయని, ఆల్ పార్టీస్ని పిలుచుకుని వాళ్ళ పార్టీ వ్యవహారంగానే చూస్తున్నారు. వారి పార్టీ వ్యవహారంగా చూస్తున్నారు. కాబట్టి ఇంకా జరగబోయేది, ఈ రోజు వరకు జరిగేది వేరు. వారు ఏం వేగవంతం చేసుకుంటారో ఇంకా వచ్చేటివన్నీ చట్టసభలకు సంబంధించినవి, డ్రాఫ్ట్ బిల్లు శాసనసభకు రాని, బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిని, అవన్నీ ఇతర రాజకీయ పార్టీలకు కూడా సంబంధం ఉంది. కాబట్టి ఇతర రాజకీయ పార్టీలు స్పందించితేనే, అవి వారికి అనుగుణంగా ఉంటే, వారి అభిష్టానికి అనుగుణంగా ఉంటేనే వారు స్పందిస్తారు. అందుకని వారికి ఈ ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేసి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారనేది చెప్పి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అని చెప్పడం ఒకటి. ఆర్టికల్ 3ని అమెండ్మెంట్ చేస్తేనే మంచిది, లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనూ కూడా దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని 2 వివరించి చెప్పేదానికోసం. ఇది వేరు, అది వేరు. ఎనీథింగ్